ఇంట్లో వచ్చట్లేదు తీసినా ఒక 40 days నుంచి మేము క్యాంపులో ఉండడం జరిగింది. కలెక్టర్ గారు 6వ తారీఖు డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల స్టే రావడం జరిగింది. ఆ స్టేని వెకేట్ చేయించి మళ్ళీ డేట్ తీసుకొని ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో 22 మంది కార్పొరేటర్లు వచ్చి మేయర్ మీద, అలానే సామల బుచ్చిరెడ్డి గారి మీద, అలానే డిప్యూటీ మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. దీనికి 22 మంది మద్దతు ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనం బోడుపల్లి అభివృద్ధి చేసుకోవాలంటే అధికార పార్టీ ఉండాలి. గతంలో 4 సంవత్సరాలు మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉండి ₹1 కూడా తీసుకొని రాలేదు కార్పొరేషన్కి. సో ఇప్పుడు ఏంటంటే మనం బోడుపల్లి చాలా వెనకలబడ్డది. దీన్ని కవర్ చేయాలంటే మనం అధికారంలో ఉండాలని చెప్పేసి ఈ స్పెషల్గా బోడుపల్లి కార్పొరేషన్ డెవలప్ చేయడానికే ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు ఇక్కడికి, మాకు మద్దతు ఇచ్చారు. 6 నెలలు ఉంది. 4 సంవత్సరాలు లేని డెవలప్మెంట్ ఈ 6 నెలల్లో కంపల్సరీ చేసి చూపిస్తాం. మాకు రేవంత్ రెడ్డి గారు అండదండలు మాకు ఉన్నాయి. మాకు సీఎం గారు ప్రత్యేక ఫండ్ తీసుకొని వచ్చి బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ని మళ్ళీ నంబర్ 1 తీసుకొచ్చేలాగా కంపల్సరీగా మేము మా కార్పొరేటర్ అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకొని కంపల్సరీ బోడుపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచాలని సుమారు 50 రోజుల నుంచి బీర్గాదిగూడ కార్పొరేటర్ అజయ్ నాయకత్వంలో బోడుపల్లి కార్పొరేటర్లు ఎంతో కష్టపడి నరసింహారెడ్డి గారు మరి వారి నాయకత్వంలో అజయ్ గారు, అన్నిటికంటే జంగయ్య గారి నాయకత్వంలో మరి ఈరోజు పెద్ద ఎత్తున 50 రోజులు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ, కోర్టుల ద్వారా ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కోర్టులు కూడా మొట్టికాయ కొట్టిన తర్వాత ఈరోజు నో కాన్ఫరెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. అందులో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఇద్దరిని కూడా, మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని ఇద్దరిని కూడా తొలగించడం జరిగింది. మరి తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా, ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మేయర్ని చేయాలని ఆలోచన మేరకు కార్యక్రమం రూపకల్పన చేసుకున్నాం. తప్పకుండా మరి ఈరోజు గవర్నమెంట్కు డిస్క్వాలిఫికేషన్ పంపిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన డేట్ ప్రకారం తప్పకుండా మరి ఇక్కడ అందరం కూర్చొని అజయ్ని మేయర్ చేస్తాం. డిప్యూటీ మేయర్లో కూడా కూర్చొని మాట్లాడి ఎవరినో ఒకరిని 2-3 ఆశ ఉన్నారు, ఎవరినో ఒకరు చేస్తాం. తప్పకుండా మరి ప్రజలు సహకరించాలి. మరి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి గత 4.5 సంవత్సరాలకి ఏమాత్రం మంత్రివర్గం ఉన్నా, మంత్రి ఉన్నా ఇక్కడ అభివృద్ధి జరగలేదు. తప్పకుండా అభివృద్ధి చేసే దిశలో మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని సహకరించిన ప్రజలకు, మరి కార్పొరేటర్లకు వారందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కు స్వతంత్రం వచ్చింది. ఈ మున్సిపాలిటీలో గత 97 నుంచి 2007 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేవేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధులు చేసినాం. తర్వాత నరసింహారెడ్డి గారు సర్పంచ్ అయినాక ఆయన చేసిన అభివృద్ధులు ఉన్నాయి. తర్వాత పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. ఈరోజు ఈ మున్సిపల్ ఆఫీస్ కూడా ఉన్నామంటే ఈ మున్సిపల్ ఆఫీస్ మేము కట్టింది. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి చేసినాం, పట్టాలు ఇచ్చినాం, మంచినీటి ట్యాంకులు కట్టినాం, ఎన్నో చేసినాం. మరి ఈ 5 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు ఏమి చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టిండ్రు. మరి అది ఆలోచన చేసి మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో
అదేవిధంగా పెద్ద ఎత్తున మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు అందరూ కూడా కార్పొరేటర్లు కిషోర్ గారు కానీ అదేవిధంగా మిగతా వెంకటేష్ యాదవ్ గారు మిగతా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున 20 మంది కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఉన్నప్పటికీ ఎన్నో అవిశ్వాసం పెడితే ఈడ గెలవలేని చేతగాక కోర్టును అడ్డం పెట్టుకొని వెకేషన్ కోర్టులో ఒక ఇబ్బందికరంగా న్యాయకత్వంలో మార్పు తేవాలనే ఆలోచనతో మేముంటే వాళ్ళు కోర్టును అడ్డం పెట్టుకొని దించొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కనుక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 22 మంది కార్పొరేటర్లతోని మేయర్ గారిని డిప్యూటీ మేయర్ గారిని దించడం జరిగింది. మరి ఇది మేము మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయాలంటే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలనే ఆలోచనతోని మరి మున్సిపాలిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ విజయవంతం చేసినందుకు సహకరించినటువంటి 22 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి పక్కకు రాపోలు రాములు గారు ఉన్నారు, పెద్దలు చాలామంది కూడా ఉన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి కార్పొరేటర్లకు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం.